హల్లెలూయా. కీర్తన 44వ కీర్తన 4వ వచనము 5వ వచనము చదువుకుందాం. దేవా నీవే నా రాజు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. నా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే. ఇప్పుడు 8వ వచనంతో ముగించుకుందాం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి పరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నువ్వు బయలుదేరక ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ కొంత దివ్యమైన సత్యాన్ని మీతో పరిశుద్ధాత్మ దేవుడు పంచుకోవాలని నన్ను ప్రేరేపించారు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, 3వ వచనము కూడా మీరు చదవచ్చు. 3వ వచనంలో చివర 2వ వరుస చదవండి. నీ దక్షిణాస్తమే నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేస్తుంది. గనుక విజయము కలుగజేసిన వాడు ఎవరికి విజయము కలుగజేశాడు? అసలు ఈ 44వ కీర్తన రాసిన వారెవరు? ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది దైవ ధ్యానము. కోరహు కుమారులు అని రాయబడింది తప్ప వాళ్ళ పేర్లు రాయబడలేదు. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈ కోరహు అనేవాడు మోసే మీదకి ఎల్లప్పుడూ తిరుగుబాటు చేసేవాడు. మోసే మీదకి ఎప్పుడు మోసే ఎంత సాత్వికంగా ఉండేవాడో, ఎంత ఓపిక ఉండేవాడో, నా ఇల్లంతటిలో మరి సాత్వికుడు. మరి మోసే గురించి నిర్గమకాండంలో ఎంత అద్భుతమైన మాటలు రాస్తుంటాయంటే ఆశ్చర్యపోక తప్పదు. హల్లెలూయా. నిర్గమకాండం 8వ అధ్యాయం అంతా ఏం రాస్తుంటుందంటే, 8, 9 అధ్యాయాలలో దేవుడేమో చెబుతాడు, దైవజనుడేమో ఆ ప్రకారంగా చేసుకుంటూ పోతాడు. హల్లెలూయా. మరి మోషేకి ఒక బలహీనత ఉంది. ఏంటంటే నోటి మాన్యము గలవాడను అన్నాడు ఆయన. నేను బహుశా అతనికి అనుకుంటాను, కొంచెం నాలిక కొంచెం మాట మాంద్యము గలవాడు, స్పష్టంగా పలకలేని వాడు అన్నమాట. అందుకని నీ అన్నయ్య అయిన అహరోనును, ఏమన్నా అన్నయ్య తమ్ముడా? అన్నయ్య. మోసే గారి యొక్క అన్నయ్య గారి పేరు అహరోను. ఆయన పంపాడు, కానీ అధికారం అంతా ఎవరికి ఇచ్చారంటే మోసే గారికి ఇచ్చారు. హల్లెలూయా. అయితే
దేవునికి మోషేకి మధ్యలో అహరోను మాట్లాడుతూ వచ్చేవాడు. ఫరోతోటి, ఫరో సైన్యముతో, ఫరో రాజ్యముతో. ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే పాపాత్ముడికి సాదృశ్యంగా ఉన్నాడు, దుష్టుడికి సాదృశ్యంగా ఉన్నాడు, సాతానుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని లోతుకి ఆలస్యం చెప్పాలంటే క్రైస్తవుల మీద దాడి చేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడి పిల్లలంటే ద్వేషం. దేవుడి పిల్లలతోటి ఎంత ద్వేషం ఎంత కక్కువదంటే, హల్లెలూయా, రెండు చేతులెత్తి కట్టుకోగలరు చెప్పండి. ఎంత కక్కాడంటే బండరాళ్ళు మోసుకుంటూ వెళ్ళాలి. చాలా చరిత్ర. దాన్ని మీకు 10 ఆజ్ఞలని 10 కమాండ్మెంట్స్ అని ఒక క్రైస్తవ సినిమా కూడా తీశారు. భవిష్యత్తులో అది మీకు అందరికీ నేను చూపించబోతున్నాను తెలుగులో. చప్పట్లు కొట్టి దేవుడు. ఎందుకు చేద్దురా అంటే కొన్ని చిత్రాలు పరిశుద్ధ దేవుడే మన కొరకు తీయిస్తున్నాడు. చాలా విషయాలు మనం ఒక పుస్తకాన్ని చదవాలంటే చాలా టైం పడుతుంది, అవునా కదా చెప్పండి. అదే పుస్తకంలో ఉన్నటువంటి పాత్రలన్నీ మరి మనుషుల రూపంలో ఫలానా రంగం అని చెప్పి ఫరో రూపంలో ఎత్తును, మోసే రూపంలో ఎత్తును, అహరోను రూపంలో ఎత్తును. మరి ఫరో యొక్క కుమార్తె మరి స్నానం చేస్తున్నప్పుడు, ఆ స్నానం చేయడానికి మరి నదిలోకి వెళ్తున్నప్పుడు ఆ జంజ పుట్టలో ఆ యొక్క జమ్ము పెట్టిలో ఆ మోసేని పెట్టి అలా వదులుతుంటుంటే ఆ కాలం కొంటే వెళ్ళిపోతుంటే దాంట్లో ఆ బాబు కువ్వైన అరుతుంటుంటే ఇవన్నీ ఒక చిత్రం కింద తీసి మీకు చూపిస్తే నిర్గమకాండం అంతా మీకు అర్థమైపోతుంది అనమాట. చప్పట్లు కూడా దేవునామా. అదేవిధంగా 4 సువార్తల్లో ఉన్న సత్యం మీకు తెలియాలంటే, హల్లెలూయా, 4 సువార్తలు మీకు మత్తయి శుభవార్త, మరి మార్కు శుభవార్త, లూకా శుభవార్త, మధ్యలో యోహాను శుభవార్త. ఈ 4 సువార్తలలో ఉన్నటువంటి సత్యం మీకు తెలియాలంటే కరుణామయుడి సినిమా తప్పకుండా మీరు చూసేయాలి. దేవుని స్తోత్రం. ఆ సినిమా కరుణామయుడి సినిమా చూడడం వల్ల మీకు ఆ 4 సువార్తలు మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తుల కార్యము, రోమ పత్రిక, కొరింథీయుల పత్రిక, గలతీయుల పత్రిక, ఇంకా కొలస్సీయుల పత్రిక, ఇంకేంటి రోమీయులకు రాసిన పత్రిక, ఇంకేంటి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఇట్లాంటివి మీకు అర్థం అవ్వాలంటే దయామయుడి సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. చప్పట్లు కూడా దేవుడు. దయామయుడు సినిమాని ఎవరు తీస్తారంటే జాన్ గిల్మెన్. ఎవరండి? ఏం చెప్పండి, ఎవరు? జాన్ గిల్మెన్ అనే వ్యక్తి ఆ దయామయుడు అనే సినిమాకి నిర్మాతగా ఉన్నారు. నేను ఆయన చూశాను. నేను జాన్ గిల్మెన్ గారితో నేను ప్రార్థన కూడా చేయించుకున్నాను అమలాపురంలో. హల్లెలూయా. కరుణామయుడి సినిమాలో యాక్ట్ చేసిన విజయ్ చంద్ర గారు, దయామయుడి సినిమాలో యాక్ట్ చేసిన పౌలు లాగా యాక్ట్ చేసిన విజయ్ చంద్ర గారితో కూడా నేను మాట్లాడడం, ఆయనతో ఆశీర్వాదాలు పొందడం కూడా ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే మిక్కిలిగా ఏంటంటే దయామయుడి సినిమా తీయడానికి జాన్ గిల్మెన్, ఇప్పటికి నేను మర్చిపోలేదు, చూసారా పేరు? జాన్ గిల్మెన్. ఆయన వర్తమానాలు మాట్లాడుతుంటే అగ్గి రగిలిపోయేది అనమాట.
ఇంకా టెంట్లో ఎగిరిపోయాయి అనమాట. మనుషులు అసలు కూర్చున్నవారు కాదు, ఇంకా దొడుతుమే అటు ఇటు ఇంకా దొరకడమే దొరకడం. కుర్చీలు అక్కడ అలా అమలాపురం మహాసభల్లో కుర్చీలు ఉండవు, గడ్డ ఉంటుంది, గడ్డ మీద బరగం ఉంటుంది, ఒక్కొక్క చోట బరగం కూడా ఉంటుంది, గడ్డే. ఎవరైనా పట్టుకెళ్ళి వేసుకున్న బరకాలు వేసుకోవాలి, అంచెలు వేసుకోవాలంటే. ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా అయిపోయిన సభలు, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ సభల్లో వాడబడిన జపనీయ శాస్త్రి గారు, హల్లెలూయా. మీకు చాలా వర్తమానాలు దాంట్లో ఉన్నాయి. మనా మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు వర్తమానాలు దొరుకుతాయి. హల్లెలూయా. ఇకపోతే అద్భుతమైన మాట ఏంటంటే, మోసే గారి ద్వారా దేవుడు ఏం చేశారంటే దేవుడు పేరు పెట్టబడిన ప్రజలను బానిస సంఖ్యల నుండి, బానిసత్వము నుండి విడిపించారు. ఎందుకో తెలియదు, దేనికో తెలియదు. కోపం, క్రోధం, అసూయ, ద్వేషం, ఈర్ష్య ఎవరి మీద? దేవుడు పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయుల మీద. ఎవరికి? ఫరోకి, ఫరో సైన్యానికి. ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే సైతానికి, వాడి దూతలకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో, దాంట్లో పండు ముసలాయన పెద్ద రాడు లాక్కురమ్మంటున్నాడు. ఏమన్నా చెప్పండి మీరు, పండు ముసలాయన పెద్ద రాడు లాక్కున్నారు కదా. అది లాగపోతే ఏం చెప్తారంటే కొరడాలు ఇచ్చి కొడుతున్నారు. ఆ కొరడాలు ఇచ్చి కొడుతుంటే అడిగేవాడు ఎవడెళ్తుంటే ఆయన చంపేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద బురద వేసి ఆ బురదలోకి ఆ మనుషుల్ని తొక్కమంటున్నారు. మంచినీళ్ళు ఎత్తలేదు, తొక్కుతూ దాహం వేసేసి అలా కొలు తిరిగిపోయి ఆ బురదలోనే ప్రాణాలు వదిలేస్తున్నా సరే అస్సలు పట్టించుకోవడం లేదు. ఈలోగా ఏమైందంటే దేవుడి పర్వతం మీదకి మోసే వెళ్ళడం, మోసే ఏమో దేవుడితో మాట్లాడుతూ, దేవుడు మోసేనేమో బలపరచడం, మోసేకి తోడుగా వాళ్ళ అన్నగారిని కూడా రావడం, ఎన్ని చేస్తున్నందుకు ఇప్పుడు బాగా ఇక్కడి నుంచే నాలుగు ఏం జరిగిందో జాగ్రత్తగా అప్పటికే చాలా కసితో దేవుడి ప్రజల్ని హింసించేస్తున్నాడు ఫరో. ఎప్పుడైతే మోసే వచ్చాడో, మోసే అన్నగారు అహరోను వచ్చాడో ఏమన్నాడంటే రెండింతలు చేశాడు శ్రమలు. ఎన్నెంతలు? ఏ బాధలు చెప్పండి. హల్లెలూయా. రెండింతలు. ఎవర్రా అని అడిగితే వాళ్ళు ఎవరంటే దేవుని ప్రజలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిష్కారణంగా ద్వేషించేవాడు. 109వ కీర్తన చూడండి. ఆ మాట కీర్తన 109. గబగబా పరిగెత్తి గురించి చదువున్న బిడ్డ. 109 ఎన్నో వచ్చిన ఉన్నది? 3వ వచనం చదువు. నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. ఆ పైన 2వ వచనం చూడు, చదువు. చెరిపేయాలి. కపటము గల నోరు ఉన్నది. హల్లెలూయా. ఈ నోరు చాలా భయంకరమైన ఆదిగత సర్పం. ఈ నోరు ఎలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన పావురు లాంటి హృదయమైనా సరే హల్లెలూయా గాయపడిపోతుంది. హల్లెలూయా. అందుకే పూర్వ దినాల్లో ఆ పాటలో రాశారు, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమంతరము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె
ఉన్నారు ఒక గ్రూపు. హల్లెలూయా. ఆ గాయాలన్నీ కట్టేవారు ఒకరున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. గుండె చెదిరిపోయే పనులు, నీ గుండె చెదిరిపోయేటట్లుగా చేసే ప్రజలు మధ్యలో ఉన్నావా? గుండె చెదిరిపోయే మాటలను వింటున్నావా? ఇక్కడ 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 రాసిన ఆ వ్యక్తి ఎవరంటే దావీదు గారు. ప్రధాన గాయకుడికి దావీదు కీర్తన 109వ కీర్తన. నా స్తుతికి కారణభూతుడు ఒక దేవా మౌనంగా ఉండదు. దేవుడు ఏమడుగుతున్నాడండి? చెప్పండి ఒకసారి ఆ మాట అందరూ అనండి. ఎలుగెత్తానండి అందరూ ఒకసారి అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవా దేవా మౌనముగా ఉండకుము. హల్లెలూయా. చెరపట్టబడి చెరిపేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని చెరిపేయాలని, నీ యొక్క శారీరక జీవితాన్ని చెరిపేయాలని. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చాలా ఈజీగా ఏం లేదండి. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, చాలా బలంగా ఉంటావు, నీకు నీరసం అంటే ఉండదు, నీకు బాధ అంటే ఉండదు. ఈలోగా ఎవరో ఒకరు తామసపడతారు. ఏంటి అలా నీరసంగా ఉన్నావు, ఏంటి మధ్యాహ్నం బొత్తుగా అలా లాగేసావేంటి, బొత్తుగా ఏంటంటే మాకు అలా ఉంది ఏంటండి, దిగాలుగా తీసినట్టున్నారేంటి, ఏంటి ఇబ్బంది, నోరు మీ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నోరు మూసుకోమనండి, నోరు మూసుకోమంటాన్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం లేదండి, ఒక్క మాట. ఏంటన్నమాట? వాళ్ళు ఎన్ని సర్పాలుంటే, ఎన్ని దెయ్యాలుంటే క్షేమం ఉన్న నిన్ను అప్పటి వరకు కాలు చేతులు లాగడం కావు, అప్పటి వరకు నీకు తలపోటేది కావు, అప్పటి వరకు నీకు నీరసం ఏంటో తెలియదు. అలాంటిది నీ దగ్గరికి వచ్చి ఏమంటారంటే ఆ దెబ్బలు పాడైపోయావే అంటే నిజంగా వాస్తవానికి పోవడం లేదు, వాస్తవానికి నీకు ఏమీ అవ్వలేదు. కానీ ఏంటంటే వచ్చే మాట ఏంటంటే నెగిటివ్ మాట. ఏంటి చెప్పండి? వచ్చే మాట ఏంటంటే దానివల్ల ప్రయోజనం ఉందో చెప్పండి. హల్లెలూయా. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా? హల్లెలూయా. ఇంకో మంచి మాట చెప్తున్నానండి. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా భయంకరమైనటువంటి రోజులు. ఎందుకంటే దేవుని కృపను అనుభవించకుండా, దేవుని కృప, అసలు కృప అంటే ఏంటో తెలియాలి కదా. హల్లెలూయా. దేవుని కృప నీకు తెలియకపోతే నిన్నేం ఆవరిస్తాయి అంటే దెయ్యాలు ఆవరిస్తాయి. ఈ నోట్లో నుంచి నీకు తెలియకుండానే శాపాలు వస్తూ ఉంటాయి. శాపాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ శాపం ఖచ్చితంగా నీ ఇంటి వారు, నీ కుటుంబం వారు మొయ్యవలసి వస్తుంది. అందుకే ఏమన్నాడంటే దేవుడు నీ నోట్లోనే జీవ మరణాలు ఉంచానన్నాడు. జాగ్రత్త. తొందరపడిపోకుండా వివేకంతో దేవుడి వాక్యాన్ని గ్రహించాలి. హల్లెలూయా. దేవుడి మందిరానికి మనం ఎందుకు వస్తాం? మనం ఎందుకు దేవుడి ఆలయంలోకి వెళ్ళాలి? దేవుడి వాక్యం మనతో ఎందుకు మాట్లాడాలి? దేవుడి ఈ ప్రణాళికలో దేవుడు ఎందుకు నిలబెట్టాడు అని అడిగితే దేవుడు మనల్ని చెక్కుతాడు. ఏం చేస్తాడు చెప్పండి? రెండవది మానసికంగా నిన్ను రైట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరపరంగా నిన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. తర్వాత మానసిక ఉల్లాసాన్ని, మానసిక బాధల నుంచి విడుదల ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యము నీకు ఎలా పనిచేస్తుందంటే దేవుడి వాక్యము అన్ని విధాలుగా పనిచేస్తుంది. దేవుడి వాక్యము జరిగిపోయిన భూతకాలానికి, జరుగుతున్న వర్తమాన కాలానికి, జరగబోయే భవిష్యత్తు కాలానికి కూడా జీవం గల శక్తి దేనికుందంటే వాక్యానికి మాత్రమే ఉంది. హల్లెలూయా.
అది హల్లెలూయా. కుమార్తె, కుమారుడా, నీ కుటుంబంలో, నీ జీవితంలో మరి ఎన్నో శ్రమలు, ఇలాంటి అనుభవాలు కూడా నువ్వు వెళ్ళావేమో. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. ఈ యూట్యూబ్ చూస్తున్న నీ జీవితంలో కూడా ఈ అనుభవాలు కూడా నువ్వు వెళ్ళుండొచ్చు. ఎలాగా? నన్ను చెరపవాలని. ఏంటండి అంటే అప్పుడు వరకు చెరపడం అంటే ఏంటి అర్థం చెప్పండి. చెరపడం అంటే ఏమంటారు? శీలాన్ని కాపాడుకోవడం. ఏంటి శీలము అంటే అర్థం ఏంటి? శీలము అంటే అర్థం ఏంటి? మరుగు. శీలము అంటే అర్థం ఏంటంటే గౌరవము. శీలము అంటే గౌరవం అర్థం ఏంటంటే పరువు. శీలము అనే అర్థం ఏంటంటే పరపతి. శీలము అని అర్థం ఏంటంటే యోగ్యత. హల్లెలూయా. శీలము అనే పదానికి అర్థం ఏంటంటే మర్యాద. హల్లెలూయా. శీలము అనే పదానికి మరొక పర్యాయ పదం ఏంటంటే ఇదిగో ఏంటి చెప్పిన ధైర్యము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని అద్భుతమైన లక్షణాలని చెరిపేయాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారంట? భక్తిహీనులు. ఎవరు? అందరూ అనండిలా అనండి. దేనిలో హీనత ఉంది? భక్తిలో హీనత ఉంది. హల్లెలూయా. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. హల్లెలూయా. దుష్ట సాంగత్యం అంటే స్నేహము. హల్లెలూయా. దుష్ట అంటే దుష్టుడి యొక్క స్వభావము. దుష్టునితో స్నేహం చేస్తే దుష్టుని లక్షణాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అందుకనే ప్రియుడైన దేవుని లేఖను ఇలా ఘోషిస్తూ ఉన్నారు. సాక్షాత్తు మరి దేవుని హృదయానుసారుడైన దావీదు గారే ఈ మాట అంటున్నారంటే మరి నీవు నేను మరి ఆ కోవలోనికి వెళ్ళవలసిన మనమని కదా. హల్లెలూయా. అప్పుడప్పుడు అలాంటి అనుభవాలకి నువ్వు వెళ్ళవేమో, నువ్వు వెళ్తున్నావేమో. హల్లెలూయా. భక్తిహీనులు ఏం చేస్తున్నారు? నోరు జాగ్రత్తగా వినాలి. దేని వాడుతున్నారు చెప్పండి. ఇక్కడ ఏం చెప్పాను నేను? నోరు. హల్లెలూయా. అదేంటమ్మా సువర్ణమ్మా అలా పాడైపోతున్నావేంటి? అలా అన్నావేంటి అంటే చాలు, ఇంకా సువర్ణం ఏమైపోతుంటే ఆలోచన పడిపోతుంది. హల్లెలూయా. అంతే కదా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇదే ప్రమాదం. మళ్ళీ ఇక్కడ నోరు, తమ నోరు. హల్లెలూయా. నోరుతో పిల్లల దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుడు గద్దిస్తున్నాడు. ఈరోజు దేవుడు బుద్ధి చెప్తున్నాడు. దేనిని జాగ్రత్తలో పెట్టుకోమన్నాడంటే నీ పెదవులను జాగ్రత్తలో పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ నాలుగును జాగ్రత్తగా పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ నోరు జాగ్రత్తగా ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆయుష్కాలం ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా. ఏమిచ్చేవాడు చెప్పండి అందరూ? ఆయుష్కాలం. దేవుడు ఇంకేమిస్తున్నాడు? ఇంకా ఏమిస్తున్నాడు? శ్రేయస్సు కాలం. హల్లెలూయా. ఆయుష్ అంటే చక్కగా బ్రతకడం, అన్ని అవయవాలు ఆరోగ్యంతో ఉండడం. శ్రేయస్సు అంటే సకల అవసరతలు తీర్చబడడం. హల్లెలూయా. లోటు లేని విధానాన్ని శ్రేయస్సు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయుస్సు, శ్రేయస్సు. హల్లెలూయా. ఎక్కువ ఆయుస్సు ఉండి శ్రేయస్సు లేకపోయినా, శ్రేయస్సు ఉండి ఆయుస్సు లేకపోయినా ఏమవుతుంది చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇప్పుడు శ్రేయస్సు ఉంది. శ్రేయస్సు అంటే సకల దీవెనలు ఉన్నాయి, కానీ వాడికి ఆయుస్సు లేదు. ఏ ప్రయోజనం చెప్పండి. హల్లెలూయా. ఆయుస్సు కాలం ఉంది కానీ శ్రేయస్సు లేదు. శ్రేయస్సు అంటే సౌకర్యాలు లేవు, సరైన వసతి లేదు, సరైనటువంటి అవసరాలు ఉన్నాయి, అత్యవసరాలు ఉన్నాయి. ఇవన్నీ లేకుండా పోయాయి. హల్లెలూయా. ఈ సమయంలో మరొకటి కూడా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ శ్రేయస్సులో అవసరము అత్యవసరము, ఈ అవసరము దీంట్లో అత్యవసరంలో రెండు ప్రాముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనకు అవసరం కావాలా అత్యవసరం కావాలా? అవసరం కావాలా అత్యవసరం కావాలా? చాలా మంది ఇక్కడే కాళ్ళు జారిపోతున్నారు. మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే అవసరం. చెప్పట్లో కూడా దేవుడు నీకు అవసరం కావాలి. అవసరము నీకు అవసరం అంటే నీకు సొప్పు అవసరం, నీకు వస్త్రం అవసరం, నీకు ఆహారం అవసరం, నీకు నీడ అవసరం, నీకు ఏ అవసరం? సహవాసం అవసరం, నీకు ఏ అవసరం? ఏ సలహా అవసరం, నీకే అవసరం? బిడ్డలు అవసరం, నీకే అవసరం? జ్ఞానం అవసరం, ఇంకే అవసరం? కుటుంబ వ్యవస్థ అవసరం. ఇప్పుడు అత్యవసరాలు కదా. హల్లెలూయా. అత్యవసరాలు అంటే జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. అత్యవసరాలు, ఈ అత్యవసరాల కోసం మరి ఏం చేశారంటే దావీదు గారు 108వ కీర్తనలోకి వెళ్ళి చూస్తే అత్యవసరాలు చాలా మంది కావాలి. ఈ రోజుల్లో ఆశీర్వాదాలు అవసరమైన కాదు. చెప్పండి అమ్మా, ఆశీర్వాదాలు అవసరమైనా దీవెనలు అవసరమైనా? హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు దీవెనలు రెండుని. ఆమేన్. దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు రావాలి. రావాలంటే 108 వచ్చిన చదవండి. స్వరమండలమా సితారా మేలుకోండి, నేను వేకువనే లేస్తాను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తాను, ప్రజలను కీర్తిస్తాను. ఆగండి, వేకువనే లేచే అనుభవం ఏంటి చెప్పండి? నా వైపులో చూడాలి. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? అందరికీ కావాలి. దీవెనలు ఎంతమందికి కావాలి? అందరికి కావాలి. ఇక్కడ 2 పాయింట్లు. అసలు దీవెనలు అంటే ఏంటి, ఆశీర్వాదాలు అంటే ఏంటి? హల్లెలూయా. ఆశీర్వాదాలు అంటే వాక్యము ద్వారా ఆత్మ మండించబడము ఆశీర్వాదము. హల్లెలూయా. అప్పటి వరకు నీకు ఆ వాక్యము నువ్వు గతంలో చదువుకున్నావు, గతంలో నువ్వు బైబిల్ చూస్తావు, గతంలో నువ్వు ఆ కీర్తన చదువుకున్నావు, ఆ అధ్యాయం చదువుకున్నావు, ఆ గ్రంథాన్ని చదువు, కానీ అది నీకు ఆత్మనేత్రాలు తెరవబడలేదు కాబట్టి, ఆ మార్గము ఆ సత్యము నీకు తెలియలేదు కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉండిపోయావంటే కన్ను నుండి చూడలేని స్థితిలోనికి వెళ్ళిపోయిన వారిని ఏమంటారంటే ఆశీర్వాదహీనులు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారు. హల్లెలూయా. మీరు అందుకే గమనించారో లేదో వాక్యం ఎలా రాయబడతాయి? యెహోవా చేత ఆశీర్వదింపబడిన రేణుకి రండి. హల్లెలూయా. భూమి మీద ఎక్కడ జరుగుతుందంటే ఆశీర్వాదం అనే మాట దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. జాగరాల్లో దొరకదు, తీర్థాల్లో దొరకదు, చుట్టాల దగ్గర దొరకదు, ఫంక్షన్లో దొరకదు, పనిలో దొరకదు. హల్లెలూయా. పొలాల్లో దొరకదు, పట్టణాల్లో దొరకదు, పల్లెటూరులో దొరకదు, ప్రపంచంలో ఎక్కడ ఆశీర్వాదం దొరకదు. ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుందంటే ఇక్కడ 133వ కీర్తనలో జాగ్రత్తగా లాగినాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడి ఉంది. నేను అంటాను, సహోదరులు అంటే ఈ భూమికి సంబంధించిన సహోదరులు, కుటుంబస్తులు అంటారు. హల్లెలూయా. అవునా కదా? ఇలా చూడండి, ఇలా చూడండి. సహోదరులు అంటే మరి ఈ లోక సంబంధమైన రక్త బంధువులు అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుడు 133వ కీర్తనలో రాసిన సహోదరులు అది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. 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 దేవుడికి ఒక మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
సత్యాలు మీకు తెలియపరచడానికి దేవుడు ఎంతో మరి ఆరాటపడుతూ ఉన్నాడు. హల్లెలూయా.